నగరాల్లో రోజ్గార్ మేళా కొత్తగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకు ఎంపికైన వారికి నియామక పత్రాలు అందజేయనున్న ప్రధాని మోదీ. సికింద్రాబాద్లో నియామక పత్రాలు అందించనున్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. వచ్చే 10 ఏళ్లలో తెలంగాణను $1 ట్రిలియన్ ఎకానమీగా తీర్చిదిద్దుతామన్న ముఖ్యమంత్రి. రైజింగ్ తెలంగాణకు అమెరికన్ల మద్దతు కోరిన రేవంత్ రెడ్డి. ప్రతి మండలానికి 6 లైసెన్స్డ్ సర్వేయర్లను నియమిస్తామన్న మంత్రి పొంగులేటి. శిక్షణలో ఉన్న సర్వేయర్లకు ఈ నెల 27న తుది పరీక్ష నిర్వహిస్తామని వెల్లడి. నేటి నుంచి మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాలు. ఎస్ఎస్జీల కోసం 344 కోట్లు విడుదల చేసిన ప్రభుత్వం. మంత్రులు ప్రజాప్రతినిధుల చేతుల మీదుగా చెక్కుల పంపిణీ. అహ్మదాబాద్ విమాన ప్రమాదంపై ఏఏఐబీ ప్రాథమిక నివేదిక విడుదల. టేకాఫ్ అయ్యాక సెకన్ల వ్యవధిలో ఇంధన కంట్రోలర్ స్విచ్లు ఆగిపోయినట్లు ఎయిర్ క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేట్ బ్యూరో వెల్లడి. లార్డ్స్లో హోరాహోరీగా తలపడుతున్న భారత్ ఇంగ్లాండ్. రెండో రోజు ఆట ముగిసే సమయానికి 3 వికెట్లు కోల్పోయి 145 పరుగులు చేసిన టీమిండియా. తెలంగాణలోని ప్రభుత్వ బడుల్లో భారీగా పెరుగుతున్న అడ్మిషన్లపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో 10 ఏళ్ల చీకట్లను పారద్రోలి ప్రభుత్వ పాఠశాలల్లో అక్షర జ్యోతులు వెలుగుతున్నాయని సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా వ్యాఖ్యానించారు. పేద బిడ్డల చదువులు, దేవాలయాలు అక్షర మంత్రోచ్చారణలతో పవిత్రతను సంతరించుకున్నాయని సీఎం పేర్కొన్నారు. సర్కారు బడికి గత పాలకులు వేసిన తాళాలు బద్దలవుతున్నాయని వెల్లడించారు. ప్రభుత్వ పాఠశాలల్లో కనిపిస్తోన్న ఈ గుణాత్మక మార్పు తెలంగాణ భవిష్యత్తు గమనానికి సంకేతమన్నారు. ప్రజా ప్రభుత్వ సంకల్పానికి ఇదే నిదర్శనమని, ఈ అక్షర యజ్ఞంలో చేతులు కలిపిన ప్రతి ఒక్కరికి తన అభినందనలని సీఎం రేవంత్ రెడ్డి తెలియజేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఈ ఏడాది 3,68,000 కొత్త అడ్మిషన్లు వచ్చాయని తెలిపే వార్తను కూడా ఎక్స్ వేదికగా షేర్ చేశారు. రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డుల జారీకి ముహూర్తం ఖరారైంది. ఈ నెల 14న తుంగతుర్తిలో సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా రేషన్ కార్డులు పంపిణీ కార్యక్రమం ప్రారంభం కానుంది. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 5 లక్షల కొత్త రేషన్ కార్డులు జారీ చేయనున్నట్లు పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డులు అందజేసే కార్యక్రమం నిరంతరంగా కొనసాగుతుందన్నారు. సూర్యాపేట జిల్లా తిరుమలగిరిలో జరిగిన రేషన్ కార్డుల పంపిణీ సన్నాహక సమావేశంలో మంత్రి మాట్లాడుతూ, ప్రస్తుతం రాష్ట్రంలో సుమారు 3,10,00,000 మంది పౌరులు రేషన్ కార్డుల ద్వారా లబ్ధి పొందుతున్నారని, వారందరికీ 13,000 కోట్ల రూపాయల వ్యయంతో సబ్సిడీ ధరకు సన్నబియ్యం అందిస్తున్నామని స్పష్టం చేశారు. సామాజిక న్యాయ పరిరక్షణలో ప్రభుత్వ దృఢ సంకల్పానికి ఇది నిదర్శనమన్నారు. ఇష్యూ చేయడం అనేది మా ప్రభుత్వంలో ఒక నిరంతర ప్రక్రియ. బై ఎలక్షన్ల కోసమో రాజకీయ లబ్ధి కోసమో చేయడం లేదు. ఇది ప్రజల సంక్షేమం కోసం చేస్తున్నాము. ఈ సన్నబియ్యం కార్యక్రమానికి మా ప్రభుత్వం సంవత్సరానికి 13,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నది. 3,10,00,000 జనాభాకి 10 లక్షల జనాభాకి ఈ 6 కిలోల సన్నబియ్యం ఉచితంగా ఇవ్వబోతున్నాము. మొత్తం 95 లక్షల కుటుంబాలకి ఈ రేషన్ కార్డులు 95 లక్షల కుటుంబాలకు ఇవ్వబోతున్నాము. భారతదేశంలో ఈరోజు 29 రాష్ట్రాల్లో ఈ విధంగా మంచి క్వాలిటీ రేషన్లో ఈ బియ్యం ఇవ్వడం, సన్నబియ్యం ఇవ్వడం భారతదేశంలో ఇదే ప్రథమము. కర్ణాటక తరహాలో తమ ప్రభుత్వంలో పవర్ షేరింగ్ లేదని, అందరూ కలిసి టీం వర్క్ గా పనిచేస్తున్నామని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అన్నారు. ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడుతూ, బీఆర్ఎస్ నేతల మాటలు మితిమీరాయని, మాజీ సీఎం కేసీఆర్ అసెంబ్లీకి ప్రజల్లోకి రావటం లేదని విమర్శించారు. సన్నబియ్యం పథకం విజయవంతమైందని, గతంలా పక్కదారి పట్టడం లేదని తెలిపారు. ఉచిత బస్సు పథకానికి మహిళల నుంచి మంచి స్పందన ఉందని, మరో 3,000 బస్సులు కొనుగోలు చేసేందుకు ప్రయత్నిస్తున్నామని పేర్కొన్నారు. 4th సిటీ మూసీ సుందరీకరణ పనులు జరుగుతున్నాయని, ఈ ప్రభుత్వ హయాంలోనే మూసీ సుందరీకరణ, గాంధీ ఘాట్లు పనులు పూర్తవుతున్నాయని చెప్పారు. రీజనల్ రింగ్ రోడ్ నిర్మాణం కూడా కొనసాగుతోందని, తెలంగాణలో డబుల్ ఇంజిన్ సర్కార్ వచ్చే అవకాశం లేదని స్పష్టం చేశారు. సిగాచి ప్రమాదంపై విచారణకు ఆదేశించామని, ఇటీవల జరిగిన రాష్ట్ర కాంగ్రెస్ పీఏసీ సమావేశంలో ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గే, కేసీ వేణుగోపాల్ ప్రభుత్వ పనితీరుపై సంతృప్తి వ్యక్తం చేశారని తెలిపారు.
వాతావరణ మార్పులు, పట్టణీకరణ, కాలుష్యం, కర్బన ఉద్గారాలు వంటి సమస్యలకు పర్యావరణ హిత నిర్మాణాలు పరిష్కారం చూపుతాయని రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. ప్రభుత్వం ఈ దిశగా ప్రణాళికాబద్ధంగా కృషి చేస్తోందని, సివిల్ ఇంజనీర్లు ఈ ప్రయాణంలో భాగస్వాములు కావాలని కోరారు. అసోసియేషన్ ఆఫ్ కన్సల్టింగ్ సివిల్ ఇంజనీర్స్ హైదరాబాద్ శాఖ ఆధ్వర్యంలో ఇంజనీరింగ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియాలో నెక్స్ట్ జెన్ హై రైజింగ్ బిల్డింగ్స్ అనే అంశంపై 2 రోజుల జాతీయ సదస్సును మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా శ్రీధర్ బాబు మాట్లాడుతూ గత ఆర్థిక సంవత్సరంలో నిర్మాణ రంగం 11.97% వృద్ధి సాధించి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు 80,000 కోట్ల రూపాయలకు పైగా ఆదాయం సమకూర్చిందని తెలిపారు. ఈ గణాంకాలు తెలంగాణ నిర్మాణ రంగం ప్రగతికి నిదర్శనమన్నారు. హైదరాబాద్లో 100 మీటర్ల కంటే ఎక్కువ ఎత్తున 200కు పైగా భవనాలు ఉన్నాయని, మరో 250 భవనాలు నిర్మాణ దశలో ఉన్నాయని వెల్లడించారు. ఈ తరహా భారీ భవనాల నిర్మాణంలో పర్యావరణానికి పెద్దపీట వేయాలని సూచించారు. కాంపోజిట్ స్టీల్ హై రైజ్ డిజైన్పై జాతీయ స్థాయిలో ఒకే రకమైన మార్గదర్శకాలు తెచ్చేలా కేంద్రం, బ్యూరో ఆఫ్ ఇండియా స్టాండర్డ్స్తో కలిసి పనిచేస్తామన్నారు. సాంప్రదాయబద్ధంగా కాకుండా ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా వినూత్నంగా ఆలోచించాలని, కొత్త ఆలోచనలను ప్రోత్సహించేందుకు తమ ప్రభుత్వం ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుందని యువ సివిల్ ఇంజనీర్లకు హామీ ఇచ్చారు. Hyderabad, everybody knows over here, people from the construction industry, most of all the leaders are over here. Hyderabad has now over 220 buildings above 100 meters, with another 250 in various stages of design and execution, which shall be, a subject of your discussion for 2 days conference over here. I would like to see that it's not a growth, it's an ascent now. In this ascent, we would like to see that, your contribution is required more. తెలంగాణను వచ్చే 10 ఏళ్లలో $1 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దడానికి తమ ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. తెలంగాణ రైజింగ్ దార్శనికత దిశగా ప్రభుత్వం చేస్తున్న కృషికి అమెరికన్ల మద్దతు కావాలని కోరారు. హైదరాబాద్లోని ఓ హోటల్లో జరిగిన అమెరికా 249 ఏళ్ల స్వాతంత్ర వేడుకల్లో భాగంగా నిర్వహించిన కార్యక్రమానికి రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ 2047 నాటికి తెలంగాణ $3 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా ఎదిగేలా కృషి చేస్తున్నామన్నారు. ఓటమిని ఎప్పుడూ అంగీకరించని స్ఫూర్తి అమెరికాదే అని, ఈ స్ఫూర్తిలో అమెరికాకు తెలంగాణకు ఎంతో సారూప్యత ఉందని రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. స్నేహాన్ని కోరుకోవటం, బంధాన్ని మరింత పటిష్టపరచుకోవటం తెలంగాణ ప్రత్యేకత అని తెలిపారు. ఐటీ, ఫార్మా, డిఫెన్స్, మ్యానుఫ్యాక్చరింగ్, ఏరోస్పేస్ వంటి రంగాలకు చెందిన దాదాపు 200 అమెరికా కంపెనీలు హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్నాయని, అమెరికా తెలంగాణల మధ్య వాణిజ్య సంబంధాలు మరింత మెరుగుపరచడానికి తమ ప్రభుత్వం ప్రయత్నిస్తుందన్నారు. ఒక్కటిగా ఉంటే మరింత పటిష్టంగా ఎదగగలమని విశ్వసిస్తున్నా అని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఢిల్లీలోని అమెరికా రాయబార కార్యాలయం ది చార్జ్ డి అఫైర్స్ జోర్గాన్ ఆండ్రూస్, హైదరాబాద్ అమెరికా కాన్సుల్ జనరల్ జెన్నిఫర్ లార్సన్, పలువురు ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు తదితరులు పాల్గొన్నారు. Telugu is the fastest growing language in the United States of America. Today, the U.S. Consulate General headed by Ms. Jennifer Lawson acts as a strong bridge between our two cultures, our people, our business, and of course, the larger India-USA relationship. Hyderabad today is home to nearly 200 American companies in IT, pharma, defense, manufacturing, aerospace. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో రాష్ట్రం ప్రగతి వైపు పరుగులు పెడుతోందని మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, దామోదర్ రాజనరసింహ, జూపల్లి కృష్ణారావు అన్నారు. నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి నియోజకవర్గంలో 200 కోట్ల నిధులతో వివిధ అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. మెడికల్ కాలేజ్, 100 పడకల ఆసుపత్రి నిర్మాణానికి మంత్రులు శంకుస్థాపన చేశారు. అనంతరం మంత్రులు మాట్లాడుతూ ప్రతి పల్లెకు రహదారి పనుల కోసం నిధులను కేటాయిస్తామని మంత్రులు హామీ ఇచ్చారు. తలకొండపల్లి, కడ్తాల్ మండలాలకు కొత్త రోడ్లకు, 30 పడకల ఆసుపత్రుల ఏర్పాటుకు నిధులు కేటాయిస్తామని పేర్కొన్నారు. గత ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పుల్లోకి నెట్టిందని, అప్పుల నుంచి నెట్టుకు రావడానికి రాష్ట్ర మంత్రివర్గం ఎంతో శ్రమిస్తుందని వివరించారు. మహిళల ఆర్థిక ఎదుగుదల కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారని తెలిపారు.
భూ విస్తీర్ణాన్ని అనుసరించి ప్రతి మండలానికి 4 నుంచి 6 లైసెన్స్డ్ సర్వేయర్లను నియమించనున్నట్లు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. శిక్షణలో ఉన్న లైసెన్స్డ్ సర్వేయర్లకు ఈ నెల 27న తుది పరీక్ష నిర్వహిస్తామని, 28, 29 తేదీల్లో జేఎన్టీయూ ఆధ్వర్యంలో ల్యాబ్ ప్రాక్టికల్ పరీక్ష నిర్వహించి వచ్చే నెల 12న ఫలితాలు ప్రకటిస్తామని వెల్లడించారు. ఎంపికైన వారికి 40 రోజుల పాటు అప్రెంటిస్షిప్ శిక్షణ ఉంటుందన్నారు. దీంతో పాటు రెవెన్యూ గ్రామానికి ఒక జీపీఓను నియమించడంలో భాగంగా 2వ విడత కింద దరఖాస్తు చేసుకున్న వీఆర్ఏ, వీఆర్ఓలకు ఈ నెల 27న అర్హత పరీక్ష నిర్వహిస్తామన్నారు. రాష్ట్రంలో నక్షాలు లేని 413 గ్రామాలను గుర్తించామని, మొదట పైలట్ ప్రాజెక్టుగా 5 గ్రామాల్లో సర్వే పూర్తి చేసి సర్వే ఫలితాలను పరిగణలోకి తీసుకుని మిగిలిన గ్రామాల్లో కూడా రీసర్వే నిర్వహించడానికి చర్యలు తీసుకుంటున్నామని మంత్రి తెలిపారు. సికింద్రాబాద్లోని బోయిగూడలో రైల్ కళారంలో నేడు పీఎం రోజ్గార్ మేళా జరగనుంది. కేంద్ర ప్రభుత్వంలో కొత్తగా ఉద్యోగాలు పొందిన వారికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి నియామక పత్రాలను అందజేస్తారు. జాతీయ స్థాయిలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా 51,000 మందికి పైగా కొత్త ఉద్యోగులకు నియామక పత్రాలను అందజేస్తారు. ఈ సందర్భంగా మోదీ నియామకం పొందిన వారిని ఉద్దేశించి ప్రసంగిస్తారు. యువత సాధికారిత, దేశ నిర్మాణంలో అర్థవంతమైన అవకాశాలను అందించడంలో రోజ్గార్ మేళా కార్యక్రమం కీలక పాత్ర పోషిస్తుంది. ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా రోజ్గార్ మేళా ద్వారా 10 లక్షలకు పైగా నియామక పత్రాలు జారీ చేశారు. 16వ రోజ్గార్ మేళా దేశవ్యాప్తంగా 47 ప్రదేశాల్లో జరుగుతుంది. దక్షిణ మధ్య రైల్వేలో సికింద్రాబాద్, గుంటూరు, గుంతకల్లో ఈ కార్యక్రమం నిర్వహిస్తారు. సికింద్రాబాద్లో వివిధ విభాగాల అధికారులకు నియామక పత్రాలు అందజేస్తారు. కేంద్ర ప్రభుత్వంలో రైల్వే, హోం వ్యవహారాలు, పోస్టల్, ఆరోగ్య, కుటుంబ సంక్షేమం, ఆర్థిక సేవలు, కార్మిక ఉపాధి శాఖలతో పాటు ఇతర విభాగాల్లో కొత్త ఉద్యోగులు చేరనున్నారు. ప్రధానమంత్రి రోజ్గార్ మేళాకు సంబంధించిన మరిన్ని వివరాలను సికింద్రాబాద్ నుంచి దూరదర్శన్ ప్రతినిధి శ్యామ్ సుందర్ అడిగి తెలుసుకుందాం. శ్యామ్, చెప్పండి, రోజ్గార్ మేళాలో ఎంతమందికి నియామక పత్రాలు అందిస్తారంటారు? మరికొద్దిసేపట్లో ఉద్యోగ మేళా ప్రారంభం కాబోతుంది. దేశం మొత్తంలో ఈ రోజున 51,000 పైచిలకు అంటే ప్రధాని మోదీ గారు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వారిని ఉద్దేశించి మాట్లాడతారు. ఇక్కడ హైదరాబాద్ లోని సికింద్రాబాద్ లోని దక్షిణ మధ్య రైల్వే కళారంగ ఆడిటోరియంలో కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని ఇక్కడ వీరికి అంటే అర్హులైన ఎంపికైన యువతకు నియామక పత్రాలు అందజేయబోతున్నారు. అందులో పోస్టల్ శాఖ, రైల్వే శాఖ, హోం మంత్రిత్వ శాఖ, వినియోగదారులు మరియు ఆర్థిక సేవ విభాగాలు మరియు అనేక ఇతర విభాగాలకు సంబంధించిన ఎంపికైన యువతకు ఉద్యోగ పత్రాలు అందజేస్తారు. ఈ దక్షిణ మధ్య రైల్వేలోని సికింద్రాబాద్ లోనే కాకుండా గుంటూరు, గుంతకల్లో ఈ రోజు ఉద్యోగ మేళా నిర్వహించబోతుంది. 2022లో ఉద్యోగ మేళాను ప్రధాని నరేంద్ర మోదీ యువతకు ఉద్యోగాలు ఇవ్వాలనే సంకల్పంతో దీన్ని ప్రారంభించారు. ఈ రోజు వరకు అంటే ఇప్పటి వరకు 15 ఉద్యోగ మేళాలు విజయవంతంగా ముగిశాయి. ఇది 16వ ఉద్యోగ మేళా. ఇప్పటి వరకు దేశంలోని యువతకు 10 లక్షలకు పైగా యువతకు అర్హులైన నైపుణ్యం గల యువతకు ఉద్యోగాలు కల్పించారు. యువత అంటే దేశ నిర్మాణంలో భాగస్వాములు కావాలని వారు అంటే ప్రతి విషయాల్లో భాగస్వామ్యము వారికి ఇవ్వాలనే ఉద్దేశంతో ఏదైతే మోదీ సంకల్పించారో ఆ దిశగా బడిబడిగా వేగంగా అడుగులు పడుతున్నాయి. అదేవిధంగా ఒకప్పుడు ప్రైవేటు ఉద్యోగాల వైపు మక్కువ చూపే యువత ఇప్పుడు అంటే ప్రభుత్వ ఉద్యోగాల వైపు మక్కువ చూపుతుంది. ప్రభుత్వ ఉద్యోగాలు పొంది దేశ నిర్మాణంలో తమ పాత్రను పోషిస్తున్నాయని తాజా రోజ్గార్ మేళా పట్ల యువత స్పందన ఎలా ఉందంటారు? యువత స్పందన మాత్రం అనూహ్యంగా ఉందని చెప్పవచ్చు. ఒకప్పుడు అంటే ప్రైవేటు ఉద్యోగాలు ఎక్కువ మక్కువ చూపేవారు. ప్రైవేటు ఉద్యోగాలు 40 దాటిన తర్వాత మళ్ళీ అదొక రకమైన మానసిక, శారీరక ఆందోళనతో విరమించుకునే పరిస్థితి ఏర్పడింది. ఈ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు పొందినప్పటికీ వారు దేశ సేవ చేయడంతో పాటు దేశ నిర్మాణంలో ప్రధాన భాగస్వామ్యం వారు అవుతున్నారు. ప్రధాని మోదీ లక్ష్యం ఏంటంటే 2014లో ప్రధాని మోదీగా ఏర్పడిన తర్వాత అంటే యువతకు అధిక అవకాశాలు ఇవ్వాలి. మన దేశం రాబోయే 30 ఏళ్లు యువతనే భవిష్యత్తు కాబట్టి యువతకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలని ఏదైతే మోదీ ప్రభుత్వం కల్పించిందో ఆ విధంగా యువతకు ఎక్కువ అవకాశాలు వస్తున్నాయి ఇక్కడ మనకి. రైట్, థ్యాంక్ యూ శ్యామ్. ఇప్పుడు ప్రకటనలు. ఇది చూపించండి. పోయింది నీ ప్రైజ్ మనీ. కాస్తైనా ఇన్వెస్ట్ చేసుకో. వచ్చేప్పుడు చేసేసా మొబైల్ తో. ఎందులో? గవర్నమెంట్ సెక్యూరిటీస్ లో.
ఆర్బీఐ రీటైల్ డైరెక్ట్ మొబైల్ యాప్ ఉందిగా. రీటైల్ డైరెక్ట్ స్కీమ్ ద్వారా ఇన్వెస్ట్మెంట్ అంటే మెచ్యూరిటీకి గ్యారంటీడ్ రిటర్న్స్, నో బ్రోకరేజ్, నో హిడెన్ ఫీస్. మెచ్చుకున్నాం. నిన్ను కాదు, యాప్ ని. ఆర్బీఐ అంటోంది తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి. వార్తలకు పునఃస్వాగతం. తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించే చారిత్రాత్మక నిర్ణయంతో రాజకీయాలు వేడెక్కాయి. కాంగ్రెస్ పార్టీ నిర్ణయాన్ని సామాజిక న్యాయం దిశగా కీలక అడుగుగా స్వాగతిస్తుండగా బీఆర్ఎస్ దీనిని రాజకీయ లబ్ధి కోసం తీసుకున్న నిర్ణయంగా విమర్శిస్తోంది. ఈ నిర్ణయం రాష్ట్రంలో బీసీ సామాజిక వర్గాలకు ఎలాంటి ప్రభావం చూపనుంది? మరిన్ని వివరాలు చూద్దాం. తెలంగాణ ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించేందుకు ఆర్డినెన్స్ జారీ చేయనున్నట్టు ప్రకటించింది. ఈ నిర్ణయాన్ని కాంగ్రెస్ నాయకులు సామాజిక న్యాయం దిశగా చారిత్రాత్మకమైన చర్యగా అభివర్ణించారు. ఈ సందర్భంగా జిల్లా, నియోజకవర్గ, మండల కేంద్రాల్లో సంబరాలు నిర్వహించారు. ఈ క్రమంలో గాంధీభవన్ వద్ద టపాసులు పేల్చి కాంగ్రెస్ శ్రేణులు మిఠాయిలు పంచుకున్నారు. మరోవైపు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఈ నిర్ణయాన్ని ప్రజా ఉద్యమాల ఫలితంగా అభివర్ణించారు. హైదరాబాద్లోని బంజారాహిల్స్ నుంచి లోయర్ ట్యాంక్ బండ్ వరకు జాగృతి శ్రేణులతో ర్యాలీ నిర్వహించి అంబేద్కర్ విగ్రహానికి నివాళులర్పించారు. ఆర్డినెన్స్ జారీని స్వాగతిస్తున్నామని, అయితే 18 నెలల ఆలస్యానికి కారణమేంటని కవిత ప్రశ్నించారు. కాంగ్రెస్ రాజకీయ లబ్ధి కోసం ఈ నిర్ణయం తీసుకుందని ఆరోపించారు. రాజ్యాంగ సవరణ ద్వారా బీసీలకు రాజకీయ హక్కులు కల్పించాలని, బీసీ బిల్లును షెడ్యూల్ 9లో చేర్చాలని డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో రైలు రోకో కార్యక్రమాన్ని తాత్కాలికంగా వాయిదా వేస్తున్నట్లు చెప్పారు. రిజర్వేషన్ల పెంపు బిల్లుకు గవర్నర్ ఆమోదం తెలిపి ఆర్డినెన్స్ జారీ చేయాలన్నారు. లేని పక్షంలో మరల పోరాటం ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఆర్డినెన్స్ ఇచ్చి ఇమీడియట్గా రిజర్వేషన్ వచ్చే మాట అయితే మరి 18 నెలలు ఆగాల్సినటువంటి అవసరం ప్రభుత్వానికి ఏమిటి అన్నది ఫస్ట్ క్వశ్చన్. వాస్తవానికి పర్మనెంట్గా ఈ దేశంలో బీసీలకు చట్టసభల్లో చోటు రావాలన్నా జరగాల్సిందేంది? కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ జరగాలి, అంటే రాజ్యాంగ సవరణ జరగాలి. ఎట్లా అయితే ఎస్సీ ఎస్టీలకు రాజ్యాంగంలో మరి హక్కులు ఉన్నాయో అదేవిధంగా బీసీలకు కూడా హక్కులు ఇవ్వాలి. ఆర్డినెన్స్ ఇస్తామని చెప్పినారు కాబట్టి మేము తలపెట్టినటువంటి రైల్ రోకోను కూడా నిరవధికంగా మేము వాయిదా వేస్తా ఉన్నాము. కవిత చేసిన వ్యాఖ్యలపై టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఘాటుగా స్పందించారు. బీసీ రిజర్వేషన్లకు ఎమ్మెల్సీ కవితకు ఏం సంబంధం ఉందని ప్రశ్నించారు. కేసీఆర్ 10 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉండి బీసీలకు ఏం చేశారని మండిపడ్డారు. బీసీ రిజర్వేషన్లు రాహుల్ ఎజెండా, రేవంత్ నిబద్ధత అని మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు. ఎవరన్ని అవాకులు చెవాకులు మాట్లాడినా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట కట్టుబడి ఉంది. 42% రిజర్వేషన్ ఇచ్చి తీరుతామనే మాట పలుమార్లు చెప్పడం జరిగింది. దానికి అనుగుణంగానే నిన్న కేబినెట్ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకోవడం హర్షించదగ్గ విషయం. నేను రాష్ట్ర మంత్రిమండలందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను. ఇది బీసీలకు ఒక సువర్ణ అవకాశం, దీన్ని సద్వినియోగం చేసుకోవాలి. బీసీలు రాజకీయంగా ఎదిగేందుకు కాంగ్రెస్ చారిత్రాత్మక నిర్ణయం తీసుకుందని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. చట్టసభలో ప్రవేశించేందుకు బలమైన వేదిక స్థానిక సంస్థల ఎన్నికలని చెప్పారు. బీసీలకు 42% రిజర్వేషన్ల కోసం అన్ని పార్టీలు సహకరించాలని కోరారు. స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల ద్వారా రేపు చట్టసభల్లో ప్రవేశించేటువంటి వేదిక ఆ స్థానిక సంస్థల్లో నోటి కాడి కూడును చెడగొట్టద్దేమని మీ పార్టీల మీరే ఒక రెబల్ థ్రెటన్ గా మారాలి తప్ప ప్రభుత్వ నిర్ణయానికి ఎక్కడ కూడా విమర్శించేటువంటి పరిస్థితి రావద్దని కోరుతా ఉన్నా. మరోవైపు బీసీ రిజర్వేషన్లపై రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ బీఆర్ఎస్ శ్రేణులు బంజారాహిల్స్ అగ్రసేన్ మహారాజ్ చౌరస్తా వద్ద ఆందోళన నిర్వహించారు. 42% బీసీ రిజర్వేషన్లను చట్టబద్ధంగా అమలు చేయాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ సర్కార్ ఆర్డినెన్స్ ద్వారా రిజర్వేషన్లను అమలు చేసేందుకు ప్రయత్నిస్తోందని, ఇది చట్టపరంగా చెల్లుబాటు కాదని ఆరోపించారు. బీసీలకు న్యాయం చేయడంలో ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. ఈ నిరసన ర్యాలీలో పాల్గొన్న పార్టీ నేతలు గెల్లు శ్రీనివాస్ యాదవ్తో పాటు పలువురు కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్. ఇప్పుడు ప్రకటనలు. ఈవేళ పార్టీ కావాలంతే. ముందు ఛాంపియన్ తో సెల్ఫీ తీసుకుందాం. ఐడియా, ఇక్కడే చేసుకుందాం పార్టీ. పిజ్జా పార్టీ. ఏది నీ కార్డు పిన్ను ఇయ్యి, నా కార్డ్ డీటెయిల్స్ స్వయంగా వేస్తాను. ఆర్బీఐ అంటుంది మీ పిన్, ఓటీపీ, సివివి లేదా ఇంటర్నెట్ బ్యాంకింగ్ పాస్వర్డ్ ఎవరితోనూ షేర్ చేసుకోకండి. ఆన్లైన్ బ్యాంకింగ్ మీ సొంత కంప్యూటర్, మొబైల్ ఇంకా సిక్యూర్ నెట్వర్క్ నుంచే చేయండి. బై గర్ల్స్. ఎక్కడికి వెళ్తున్నావు? వినలేదా? నో షేరింగ్. ఆర్బీఐ అంటుంది విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.
స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తూ రాష్ట్ర మంత్రివర్గం తీసుకున్న నిర్ణయం పట్ల రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య హర్షం వ్యక్తం చేశారు. ఆర్ కృష్ణయ్య నేతృత్వంలో బీసీ సంఘాల నాయకులు జూబ్లీహిల్స్లోని సీఎం నివాసానికి వచ్చి రేవంత్ రెడ్డిని కలిశారు. రిజర్వేషన్లపై ఎవరైనా కోర్టుల్లో సవాల్ చేస్తే న్యాయపరంగా ప్రభుత్వం గట్టిగా పోరాడాలని బీసీ సంఘాలు రేవంత్ రెడ్డిని కోరగా ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించారు. బడుగు బలహీన వర్గాల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని, ఈ వర్గాల కోసం చేసే పోరాటంలో తమకు అండగా నిలవాలని బీసీ సంఘాల నేతలను సీఎం కోరారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తూ రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయం తీసుకోవటం చరిత్రాత్మకమని ఆర్ కృష్ణయ్య అన్నారు. ఇది బీసీల పోరాట విజయమని, అన్ని పార్టీలు, కులాలు, సంఘాల సహకారంతోనే ఇది సాధ్యమైందని కృష్ణయ్య పేర్కొన్నారు. హిందూత్వం కోసమే తన చివరి శ్వాస వరకు పనిచేస్తానని గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ అన్నారు. ఇటీవల బీజేపీకి ఆయన చేసిన రాజీనామాను ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఆమోదించారు. ఈ నేపథ్యంలో రాజాసింగ్ సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా కొన్ని వ్యాఖ్యలు చేశారు. హిందుత్వ భావజాలంతో దేశానికి, ప్రజలకు సేవ చేయాలనే లక్ష్యంతో సరిగ్గా 11 ఏళ్ల క్రితం బీజేపీలో చేరానని, పార్టీ తనను నమ్మి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో వరుసగా 3 సార్లు గోషామహల్ ఎమ్మెల్యే టికెట్ ఇచ్చిందని గుర్తు చేశారు. ఏ పదవి, అధికారం, వ్యక్తిగత లబ్ధి కోసమో రాజీనామా చేయలేదని స్పష్టం చేశారు. తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు కోసం అహర్నిశలు పనిచేస్తున్న లక్షలాది మంది కార్యకర్తల బాధను తాను అధిష్టానానికి తెలియజేయలేకపోవచ్చని అభిప్రాయపడ్డారు. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ హెచ్సీఏలో నిధుల దుర్వినియోగం కేసు విషయంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దృష్టి సారించింది. హెచ్సీఏకు సంబంధించిన ఎఫ్ఐఆర్తో పాటు ఇతర వివరాలు తమకు అందజేయాలంటూ ఈడీ అధికారులు సిఐడికి లేఖ రాశారు. వివరాలు అందిన తర్వాత ఈడీ మరో కేసు నమోదు చేసే అవకాశం ఉంది. ఫోర్జరీ, మోసం వంటి నేరాలకు సంబంధించి సిఐడి దర్యాప్తు చేస్తూ ఉండగా ఇందులో నిధుల దుర్వినియోగం, మళ్లింపు అంశాల్లో ఈడీ ఇప్పటికే దర్యాప్తు చేస్తుంది. తాను అధ్యక్షుడిగా గెలవడానికి ఉమ్మడి రాష్ట్ర మాజీ మంత్రి కృష్ణ యాదవ్ సంతకాన్ని ఫోర్జరీ చేసిన జగన్మోహన్ రావు గౌలీపుర క్రికెట్ అసోసియేషన్ పేరును శ్రీచక్ర క్రికెట్ క్లబ్గా మార్చి అందులో సభ్యుడిగా చేరి దాని ఆధారంగా 2023 అక్టోబర్ 20న హెచ్సీఏ అధ్యక్షుడిగా గెలిచినట్లు సిఐడి దర్యాప్తులో వెల్లడైంది. ప్రైవేటు ఇంజనీరింగ్ కళాశాలలకు హైకోర్టులో చుక్కెదురైంది. ఫీజులు పెంచుకునేందుకు అనుమతి ఇవ్వాలన్న కాలేజీల పిటిషన్ను ఉన్నత న్యాయస్థానం కొట్టివేసింది. ఫీజుల పెంపు కోసం ఇచ్చిన వినతులపై తెలంగాణ ప్రవేశాలు, రుసుముల నియంత్రణ కమిటీ టీఏఎఫ్ఆర్సీ నిర్ణయం తీసుకోవాలని ఆదేశించింది. 6 వారాల్లో నిర్ణయం తీసుకుని ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపాలని సూచించింది. ప్రభుత్వం తీసుకునే తుది నిర్ణయంపైనే ఫీజుల పెంపు ఆధారపడి ఉంటుందని హైకోర్టు స్పష్టం చేసింది. ఇంజనీరింగ్ కళాశాలల్లో ఫీజుల పెంపునకు సంబంధించి ప్రతి సంవత్సరం ఓ తంతు నడుస్తోందంటూ విచారణ సందర్భంగా హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. ఏటా కాలేజీల ఫీజుల పెంపునకు ప్రతిపాదనలు చేయటం, కౌన్సిలింగ్ పూర్తయి అడ్మిషన్లు చేపట్టేదాకా టీఏఎఫ్ఆర్సీ సిఫార్సులు చేయకపోవడం, కాలేజీలు కోర్టును ఆశ్రయించడం అన్నది ఏటా కొనసాగుతోందని వ్యాఖ్యానించింది. మహిళా సంఘాలకు ప్రభుత్వం నేటి నుంచి వడ్డీ లేని రుణాలను అందజేయనుంది. ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క తదితరులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు చెక్కులను మహిళా సంఘాలకు అందజేస్తారు. మహిళా సంఘాలకు చేయూతలో భాగంగా వారు తీసుకున్న రుణాలకు వడ్డీని ప్రభుత్వం చెల్లించేందుకు వీలుగా ఈ పథకాన్ని అమలు చేస్తుంది. ఇందుకు ప్రభుత్వం ఇటీవల 344 కోట్ల రూపాయలను గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ సెర్ప్కి విడుదల చేసింది. ఇందులో 300 కోట్ల రూపాయలు గ్రామీణ మహిళా సంఘాలకు, 44 కోట్ల రూపాయలు పట్టణ మహిళా సంఘాలకు చెల్లిస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో నేటి నుంచి ఈ నెల 18 వరకు చెక్కులను పంపిణీ చేస్తారు. ఆ వెంటనే ఆయా సంఘాల ఖాతాల్లో ఈ నిధులు జమ అవుతాయి. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ భూషణ్ రామకృష్ణ గవాయ్కు రాష్ట్ర ప్రభుత్వం ఘన స్వాగతం పలికింది. శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్న సీజేఐ జస్టిస్ బీఆర్ గవాయ్, సుప్రీంకోర్టు జడ్జి జస్టిస్ పిఎస్ నరసింహాలకు హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సుజయ్ పాల్, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె రామకృష్ణారావు, డీజీపీ జితేందర్ పుష్పగుచ్చాలతో హార్దిక శుభాకాంక్షలు పలికారు. నేడు నల్సార్ న్యాయ విశ్వవిద్యాలయ స్నాతకోత్సవంతో పాటు ఉస్మానియా విశ్వవిద్యాలయంలో జరిగే కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించేందుకు సీజేఐ హైదరాబాద్కు వచ్చారు. ఉస్మానియా విశ్వవిద్యాలయంలోని ఠాగూర్ ఆడిటోరియంలో భారత రాజ్యాంగ రూపకల్పనలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అనే అంశంపై సీజేఐ ప్రసంగిస్తారు. మధ్యాహ్నం 3:30 గంటలకు జరిగే ఈ కార్యక్రమానికి సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ పిఎస్ నరసింహ, తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సుజయ్ పాల్, అడ్వకేట్ జనరల్ ఏ సుదర్శన్ రెడ్డి హాజరవనున్నారు.
కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వ సమాచార పౌర సంబంధాల శాఖ దూరదర్శన్ ద్వారా ప్రత్యక్ష ప్రసారం చేస్తారు. హైదరాబాద్ కుకట్పల్లి పరిధిలో కల్తీ కల్లు వ్యవహారంలో ఎక్సైజ్ శాఖ చర్యలు చేపట్టింది. బాలానగర్ ఎక్సైజ్ ఎస్హెచ్ఓ వేణుకుమార్పై సస్పెన్షన్ వేటు వేసింది. డిటిఎఫ్ నర్సిరెడ్డి, ఏఈఎస్ మాధవయ్య, ఎస్ఈ ఫయాజ్, ఏఈఎస్ జీవన్ కిరణ్ పాత్రపై దర్యాప్తు కొనసాగిస్తోంది. కల్తీ కల్లు ఘటనలో ఇప్పటి వరకు 5 మృతి చెందగా 37 మంది అస్వస్థతకు గురయ్యారు. నిమ్స్ ఆసుపత్రిలో 31 మందికి చికిత్స అందిస్తున్నారు. వీరిలో 27 మంది ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. కుకట్పల్లిలోని పలు కల్లు దుకాణాల నుంచి అధికారులు నమూనాలు సేకరించారు. ఏజెన్సీ ప్రాంతాల్లో మావోయిస్టులు అమర్చుతున్న పేలుడు పదార్థాలు అమాయక గిరిజనుల ప్రాణాలు తీస్తున్నాయి. తాజాగా ములుగు జిల్లాలో మావోయిస్టులు దుశ్చర్యకు ఓ గిరిజనుడు బలయ్యాడు. ముకునూరుపాలెం నివాసి కామయ్య కర్రెగుట్ట సమీపంలోని చలిమెల కొండపై ఐఈడీ పేలుడులో గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయాడు. ఈ నెల 4న కామయ్య వెదురుకర్రలు సేకరిస్తున్నప్పుడు పొరపాటున ఐఈడీపై కాలు పెట్టాడు. దీంతో పేలుడు సంభవించడంతో తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికులు వెంటనే కొండపై నుండి కిందకు దిగి మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్లోని ఉస్మానియా జనరల్ ఆసుపత్రికి తరలించారు. కామయ్యను రక్షించడానికి వైద్యులు శతవిధాలా ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది. ఈ హృదయ విదారక ఘటన ఏజెన్సీ గ్రామాల్లో నివసిస్తున్న గిరిజనుల్లో ఆందోళన కలిగిస్తుంది. మావోయిస్టులు ఈ తరహా దుశ్చర్యలకు పాల్పడటం సరికాదని గిరిజనులు కోరుతున్నారు. దేశంలో పత్తి ఉత్పత్తిని పెంచడంతో పాటు రైతులకు లాభదాయకం చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ పేర్కొన్నారు. తమిళనాడులోని కోయంబత్తూరులో పత్తి ఉత్పత్తి సమస్యలపై జరిగిన సమావేశంలో కేంద్ర మంత్రి పాల్గొన్నారు. అనంతరం మీడియాతో శివరాజ్ సింగ్ చౌహాన్ మాట్లాడుతూ పత్తి పంటలో తలెత్తుతున్న వైరస్లు, పింక్ బాల్ వార్మ్ వంటి రోగాలను ఎదుర్కొనేందుకు ఆధునిక సాంకేతికత, ఏఐ ఆధారిత స్మార్ట్ ట్రాప్లను ఉపయోగిస్తామని తెలిపారు. ఈ సాంకేతికత ద్వారా 6 గంటల్లో కీటకాలు, వైరస్లను గుర్తించి నిర్మూలించవచ్చని చెప్పారు. కాగా ఈ సమావేశంలో పత్తి రైతులు, శాస్త్రవేత్తలు, వ్యవసాయ విశ్వవిద్యాలయ నిపుణులు, కేంద్ర రాష్ట్ర వ్యవసాయ శాఖ అధికారులు, టెక్స్టైల్ మంత్రి గిరిరాజ్ సింగ్ తదితరులు పాల్గొన్నారు. అహ్మదాబాద్ ఎయిర్ ఇండియా విమాన ప్రమాద ఘటనపై ఎయిర్ క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేట్ బ్యూరో ఏఏఐబి ప్రాథమిక నివేదిక విడుదల చేసింది. మొత్తం 15 పేజీలతో ప్రాథమిక నివేదిక సమర్పించింది. విమానం టేకాఫ్ అయ్యాక సెకండ్ల వ్యవధిలో ఇంధన కంట్రోలర్ స్విచ్లు ఆగిపోయినట్లు ఏఏఐబి వెల్లడించింది. పైలట్ ఎందుకు స్విచ్ ఆఫ్ చేసినట్లు మరో పైలట్ను ప్రశ్నించాడని, తాను స్విచ్ ఆఫ్ చేయలేదని మరో పైలట్ సమాధానమిచ్చినట్లు రిపోర్టులో పేర్కొంది. కాక్పిట్లో ఇవే పైలట్ల ఆఖరి మాటలు అని ఏఏఐబి తెలిపింది. తర్వాత పైలట్లు మేడే కాల్ ఇచ్చారని నివేదికలో వెల్లడించింది. ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ స్పందించినప్పటికీ ఎలాంటి స్పందన రాలేదన్న ఏఏఐబి ఈలోపే విమానం కూలిపోయిందని వివరణ ఇచ్చింది. ప్రమాదానికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు పరిశీలన పూర్తి చేసినట్లు తెలిపింది. విమానానికి సంబంధించి 2 ఇంజన్లు వెలికితీసినట్లు, తదుపరి పరీక్షలను, కాంపోనెంట్స్ ను గుర్తించామని పేర్కొంది. అమర్నాథ్ యాత్ర సురక్షితంగా, సాఫీగా జరిగేలా భారత సైన్యం ఆపరేషన్ శివ 2025ను ప్రారంభించింది. పాకిస్తాన్ మద్దతు గల సమూహాల నుంచి ముప్పు పెరిగిన నేపథ్యంలో ఈ ఏడాది భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. సైన్యం, పౌర పరిపాలన, కేంద్ర సాయుధ పోలీసు బలగాల సమన్వయంతో ఉత్తర, దక్షిణ మార్గాల్లో భద్రతను బలోపేతం చేస్తున్నారు. 8,500 మంది సైనికులతో పాటు బహుళస్థాయి ఉగ్రవాద నిరోధక వ్యవస్థ, అధునాతన నిఘా సాధనాలు, విపత్తు స్పందన చర్యలను అమలు చేస్తున్నారు. డ్రోన్ ముప్పును ఎదుర్కొనేందుకు 50కి పైగా కౌంటర్ డ్రోన్ సిస్టమ్లు, ఎలక్ట్రానిక్ వార్ఫేర్ యూనిట్లతో కూడిన గ్రిడ్ను ఏర్పాటు చేశారు. యాత్రా మార్గాలు, పవిత్ర గుహ వద్ద నిరంతర డ్రోన్ నిఘా, ప్రత్యక్ష పర్యవేక్షణ కొనసాగుతోంది. లార్డ్స్ వేదికగా ఇంగ్లాండ్తో జరుగుతున్న 3వ టెస్ట్ మ్యాచ్లో టీమిండియా సమిష్టిగా రాణిస్తోంది. 2వ రోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లాండ్ తన తొలి ఇన్నింగ్స్లో 387 పరుగులకు ఆలౌట్ అయింది. భారత బౌలర్లలో జస్ప్రీత్ బుమ్రా 5 వికెట్లతో సత్తా చాటగా రవిచంద్రన్ అశ్విన్, మహమ్మద్ సిరాజ్ 2 వికెట్లు తీశారు. ఇంగ్లాండ్ బ్యాటర్లలో జో రూట్ 122 పరుగులతో అత్యధిక స్కోరు సాధించారు. భారత్ తొలి ఇన్నింగ్స్లో 2వ రోజు ఆట ముగిసే సమయానికి 3 వికెట్ల నష్టానికి 145 పరుగులు చేసింది. కేఎల్ రాహుల్ 53 పరుగులతో స్థిరంగా ఆడుతుండగా రిషబ్ పంత్
19 పరుగులతో అతనికి తోడుగా ఉన్నాడు. వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం. దూరదర్శన్ యాదగిరి వార్తలను ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా చూడొచ్చు.